హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి మీకు ఒక 12 ఎకరాల ఓల్డ్ డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్స్ అనమాట. దీంట్లో దాదాపు మనకు ఒక 100 నుంచి 150 ప్లాట్స్ ఉన్నాయి. ఏబిసి బ్లాక్స్ 3 బ్లాక్స్ ఉన్నాయి. 2012-13 ఆ టైంలో వేసిన లేఅవుట్ ఇది. దీంట్లో 40 ఫీట్ రోడ్స్, 33 ఫీట్ రోడ్స్, అన్ని రకాల రోడ్స్ అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో వాళ్ళు ఒక 10 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు కొంచెం వాళ్ళకు డబ్బులు రిక్వైర్మెంట్ అవసరం ఉండి అమ్ముకుంటున్నారు. ఇది వచ్చేసి వీడియో చూశారు కదా మీరు, హైవేకి ఆనుకునే ఉంటుంది వెంచర్. నేషనల్ హైవే 44 రైకల్ టోల్ గేట్ ఉంది కదా షాద్నగర్ ఏరియాలో. షాద్నగర్ దాటిన తర్వాత రైకల్ టోల్ ప్లాజా వస్తుంది. టోల్ ప్లాజా దాటిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో. హైవేకి ఆనుకొని వెంచర్ ఉంటుంది. లోపల 100-200 మీటర్ దూరంలో ప్లాట్ ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ లో. ఈ ప్లాట్ సైజ్ వచ్చేసి 147 గజాలు, 33/40 సైజు. రోడ్ ఫేసింగ్ 33, డెప్త్ 40 ఫీట్. ప్లస్ అదేవిధంగా మనకు ప్లాట్ ముందర రోడ్ సైజ్ వచ్చేసి 33 ఫీట్ రోడ్డు, 147 గజాలు, అంటే 147 స్క్వేర్ యార్డ్ ప్లాటు. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూస్తున్నా, మీరు ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవాలని అవకాశం ఉంది చూస్తున్నా, మంచి సూటబుల్ అని చెప్పుకోవచ్చు. ఇది రెసిడెన్షియల్ ప్లాట్. ఎందుకంటే ఈ మామిడి చెట్లు ఇలాగే ఉంచారనమాట వెంచర్ వాళ్ళు తీసేయకుండా. ఎందుకంటే వెంచర్ వేసినప్పటికీ చాలా పెద్ద ఎత్తున ఉన్నాయన్నమాట. అన్ని తీసేస్తే గ్రీనరీ అంతా పోతుంది అని చెప్పేసి ఇప్పుడు ఎవరు ఇల్లు కట్టుకోరు కదా, ఇల్లు కట్టుకునేటప్పుడు చెట్టు తీసేయచ్చు అని చెప్పేసి మనకు ఇట్లా ఉంచడం జరిగింది. ఓకేనా. సో దీంట్లో ఎవరైనా ప్లాట్ తీసుకోవాలన్న ఉద్దేశం ఉంటే, హైవేకి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, తక్కువ బడ్జెట్లో చూస్తున్నట్టయితే ఇది 147 స్క్వేర్ యార్డ్ సూటబుల్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి రంగారెడ్డి జిల్లా కిందకి వస్తుంది. షాద్నగర్ ఏరియా, బూరుగుల విలేజ్ అంటారు. పక్కన రాయకల్, ఇటు బూరుగుల, రెండింటికి మధ్యలో ఉంటాము. ఇది వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్డు, లోపల 33 ఫీట్ రోడ్డు. ప్లాట్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్. రోడ్డు మీద కొత్త వెంచర్లో ఏ వెంచర్లో చూసుకున్నా 25,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది హైవేకి. మనం చాలా డెడ్ చీఫ్ ప్రైస్ ఇస్తున్నాము. ఛాన్స్ ప్రాపర్టీ. కస్టమర్కి ఎమర్జెన్సీ డబ్బులు అవసరం ఉండడం వల్ల అమ్మడం జరుగుతుంది. దీని ఫైనల్ ప్రైస్ వచ్చేసి 10,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అండి. ఇంకా మీరు స్పాట్ పేమెంట్ చేసుకున్నట్టయితే ఇది ఫైనల్ ప్రైస్ కాదు, కొంచెం లైట్లీ నెగోషియబుల్ కూడా ఉంది, స్లైట్లీ. ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్, తీసుకోవాలనుకున్న వాళ్ళు నా నంబర్కి బై ఫోన్ కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8919067120. దీనికి అడ్వాంటేజెస్ ఏంటంటే, మనకు రాబోయే రీజనల్ రింగ్ రోడ్ ఉంది కదా, ట్రిపుల్ ఆర్కి లోపల భాగంలోనే ఉంటాము. చెట్లు ఉన్నాయని చెప్పి ఫామ్ ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్ అనుకోకండి. చెట్లు అలా ఉంచిరంతే. ఈ గడ్డి ఇది అంతే కొంచెం వర్షాలకు దానికి పెరిగిపోయింది. ఈ చెట్లు ఇలాగే ఉంటాయి మీరు ఇల్లు కట్టుకునేంత వరకు. మీరు మామిడికాయలు మొత్తం మ్యాంగో ట్రీస్, మ్యాంగో తోట అనమాట. ఈ మ్యాంగో చెట్లు కూడా మీరు చెట్ల నుంచి కాయలు కూడా ఈ సీజన్లో కోసుకొని వెళ్ళొచ్చు. నో అబ్జెక్షన్, ఎవరేమన్నారు. ఎందుకంటే మన వెంచర్, మన ప్లాట్స్ కాబట్టి ఒక స్థాయికి వచ్చేసినాయి కాబట్టి జస్ట్ వర్షం నీళ్ళకే పెరిగిపోతున్నాయి. ఇదిగో ఎలక్ట్రిసిటీ కూడా ఉంది మీకు. దీంట్లో ఒక ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు, గెస్ట్ హౌస్ కట్టుకోవచ్చు, ఇంకా అన్ని విధాలా సూటబుల్ ఇది. ఇదిగో మొన్న లాస్ట్లో ఉన్న ఒక ప్లాట్ సేల్ చేసాం రీసెంట్గానే, జస్ట్ 10,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ లెక్కన. మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఈ ప్రైస్లో తీసుకోవాలనుకుంటే మీరు బై ఫోన్ మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ 8919067120. ఇదంతా హెచ్ఎండిఏ లిమిట్స్లోకి వస్తుంది. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ ఉంది కదా రాబోయేది. మన సిటీ చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్ ఎలా ఉందో, ఇన్నర్ చుట్టూ అవుటర్ రింగ్ రోడ్ ఎలా ఉందో, అవుటర్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ కూడా రాబోతుంది. రీజనల్ రింగ్ రోడ్కి లోపల భాగంలో ఉంటాం. అంటే ఇదంతా హెచ్ఎండిఏ జోన్ కిందకి వస్తుంది అనమాట. హెచ్ఎండిఏ లిమిట్స్, హెచ్ఎండిఏ జోన్ కిందకి వస్తుంది. ఇది ఒకటి అడ్వాంటేజ్. ఇంకా చాలా చాలా ఫీచర్స్ ఉన్నాయి. బై ఫోన్ మాకు కాంటాక్ట్ అయితే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. లొకేషన్ కూడా షేర్ చేస్తాను. నాకు వాట్సాప్ నుంచి పింగ్ చేస్తే, మీరు ఇంట్రెస్ట్ ఉంటే, ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 147 స్క్వేర్ యార్డ్స్ 10,000 రూపీస్ లెక్కన తీసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 3 to 5 ఇయర్స్లో డబల్ అవుతుంది దీని ఇన్వెస్ట్మెంట్. ఓకేనండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే కనుక లైక్ చేయండి.